అమ్ము వచ్చేసారా? ఏమెదుగుతున్నావురా? తేలేదా? ఏం తేవాలి? అప్పుడే మర్చిపోయారా? నేను చూసిన సార్ కొంతమ్మన్నాను కదా. నీకు చెప్పాను కదరా నా దగ్గర డబ్బులు లేవని. అబ్బో ఏదో ఉంటే తెచ్చేసినట్లు. అయినా నాకు బుర్ర బుద్ధి లేదు. మీ గురించి సెల్స్ కూడా మిమ్మల్ని అడుగుతాను కదా. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అలా మాట్లాడుతున్నావు ఏంట్రా? నా నోటంటే ఇలాగే వస్తాయి. అమ్ము బ్యాగ్. చెప్పమ్మా. అల్లుడేం చేస్తున్నాడు? గొప్పైన అల్లుడే, అడిగినవన్నీ వెంటనే కొనేస్తాడు. ఇంకోటి చెప్పడం మర్చిపోయానమ్మా. ఏంటమ్మా? మన పక్కింటి సుధా కోసం నీకు చెప్తా ఉంటాను కదా. హా అమ్మా, తనలా ఉండాలి జీవితం. వాళ్ళ ఆయన ఏమడిగినా వెంటనే కొనేస్తాడంట కదా. అయినా అలాంటి భర్త దొరకాలంటే పెట్టి పుట్టాలి. ఆడ పెద్ద బేవర్స్ అంటమ్మా. ఆడెవరితోనో ఉంచుకున్నాడు, అది బయట పడినా ఇది నోరెత్తకూడదని. అదేమడిగినా కొంటున్నాడంటమ్మా. అమ్ము నాకు బోనస్ అందిందిరా. బాబుకి నీకు బట్టలు కొన్నాను, ఇదిగో తీసుకోరా. మరి మీరు తీసుకోలేదా? బోనస్ 10,000 అందేరా. కిరాణా షాప్కి 8,000 ఇవ్వాలి కదా, ఇచ్చేసాను. మిగతా 2,000తో మీకు బట్టలు కొన్నాను. అమ్మా ఉంటాను. ఏమండి ఓట తీసుకోండి. ఇదేంటి కొత్తగా? మీరు మా కోసం చాలా కష్టపడుతున్నారు. అది అర్థం చేసుకోకుండా నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. చూడము, ఇంట్లో అర్థం చేసుకున్న భార్య ఉంటే బయట ఎంత కష్టానైనా మీకోసం ఇష్టంగా చేస్తాను రా. ఏమండి